హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం. హాయ్, దిస్ ఇస్ అమీర్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. నేనైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను. ఢిల్లీ నుంచి నా ఫ్లైట్ అయితే ముంబై టు రాజమండ్రి. సో మనం అయితే ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాం. చలియే. ఇది ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1. ఇది ఇక్కడ వరకే మన వెహికల్స్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర మన బోర్డింగ్ పాస్ అండ్ ఆధార్ ప్రూఫ్ అయితే ఉండాలి. వీటిని స్కాన్ చేసుకుని అయితే మనం లోపలికి పంపిస్తారు. మర్చిపోయి కట్టేసినట్టున్నాను. ఇది మన బ్యాగ్ చెక్ అయిపోయింది. మన సామానం, మన షూ, వాచెస్, వాటర్ బాటిల్, ఫోన్స్, మొబైల్స్, బెల్ట్ ఉంటే బెల్ట్, చార్జర్, సబ్ వగేరా అన్నీ కూడా ఈ ట్రేలో పెట్టి నా బ్యాక్ సైడ్లో ఉన్న బెల్ట్తో పెడితే అవి పూర్తిగా స్కాన్ అయ్యి అన్నీ కరెక్ట్గా ఉంటే లోపలికి అలౌ చేస్తాం. సో ఇక్కడ ట్రేస్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే మనం ఎయిర్పోర్ట్లో మన చెక్-ఇన్ బోర్డింగ్ పాస్ అయిన తర్వాత మన బ్యాగేజ్ చెకింగ్ కూడా ఉంటుంది. మన దగ్గర హ్యాండ్ లగేజ్ చిన్న బ్యాగ్ కాకుండా పెద్ద బ్యాగ్ ఉన్నట్టయితే వాటిని మనం అక్కడ చెకింగ్లో ఇచ్చేయచ్చు. ఇదేంటంటే హ్యాండ్ బ్యాగేజ్ అండ్ మన దగ్గర ఉన్న బెల్ట్, షూస్ అండ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, మొబైల్, పవర్ బ్యాంక్, ఇలాంటివన్నిటిని కూడా ఇక్కడ మళ్ళీ చెకింగ్ అయితే చేస్తుంది. ఇది స్కాన్లో పెడతారు. మనం ఇవన్నీ కూడా రిమూవ్ చేసి ఆ ట్రేలో పెట్టినట్టయితే అవన్నీ స్కాన్ అయ్యి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే తిరిగి మనకి ఇచ్చేస్తారు. ఇది ఒక మెయిన్ సెక్యూరిటీ చెకప్. ఇది అయిన తర్వాత డైరెక్ట్ మనం అయితే మన ఫ్లైట్ గేట్ ఏ నెంబర్ అయితే చూసుకుని అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, బొమ్మలు చాలా బాగున్నాయి. సో ఇక్కడ 6814 కనిపించింది కదా, 7 o'clock ఫ్లైట్. అది అంటే అది మనదే. ఇది గేట్ నెంబర్ వచ్చి 2nd గేట్. మనం ఈ 2nd గేట్కి అయితే రీచ్ అయిపోతే అక్కడ మన టైంకి మన ఫ్లైట్ అయితే రీచ్ అవ్వచ్చు. ఇది హ్యాజిల్ ఫ్రీ అనమాట. మనం ఈ డిస్ప్లేని అయితే ఫాలో అవుతే ఎటువంటి ఇబ్బంది లేకుండా, టెన్షన్ లేకుండా మన గేట్ నెంబర్కి వెళ్ళిపోవచ్చు. మన ఫ్లైట్ టైం కూడా ఇందులోనే మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇక్కడైతే ఆల్ గేట్స్ అని ఉంది కదా, ఇటువైపుకి వెళ్తే అన్ని గేట్స్ కూడా ఇటువైపు నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళాక ఏ గేట్ ఆ గేట్ విడిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఎన్కమ్ లాంజ్ ఉంది కదా, ఓకే, ఇది కౌంటర్. ఈ లాంజ్లో ఏంటంటే ఫుడ్, బ్యావరేజెస్, లైవ్ కుకింగ్, బారు అండ్ స్పా జస్ట్ కేవలం 2 రూపీస్లోనే మనం అవన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎలా అంటే వాడు ప్రొవైడ్ చేసిన కొన్ని డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అవి మన దగ్గర ఉన్నట్టయితే కేవలం 2 రూపీస్ వాళ్ళు స్వైప్ చేసుకుని మనకైతే లాంజ్ యాక్సెస్ అయితే ఇస్తారు. అది కూడా మన ఫ్లైట్కి 2 hours ముందైతే ఆ లాంజ్ యాక్సెస్ అయితే ఉంటుంది. అది ఒక మంచి బెనిఫిట్. అది కూడా కార్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అది వాళ్ళ యాక్సెస్లో ఉన్న కార్డ్స్కి మాత్రమే. ఎయిర్పోర్ట్లో ఇది ఒక అడ్వాంటేజెస్. అసలు యాక్చువల్గా అయితే నేను ఢిల్లీ నుంచి రాజమండ్రి డైరెక్ట్ ఫ్లైట్ అయితే తీసుకున్నాను. అది మార్నింగ్ 7 to 9:30కి అయితే రాజమండ్రికి అయితే రీచ్ అయిపోతుంది.
చాలా త్వరగా అయితే జర్నీ అయిపోతుంది కదా అనుకుని నేను ఈ టికెట్ తీసుకున్నాను. అది కూడా 1 మంత్ ముందు. కానీ వీడేం చేశాడంటే లాస్ట్ 10 డేస్ ఉందనగా జర్నీకి ఈమెయిల్ చేసి, సార్ మీ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది, సో మీరు వెళ్ళాలనుకుంటే ముంబైలో అయితే లేవర్ ఉంది, ముంబై నుంచి మీరు రాజమండ్రికి వెళ్ళొచ్చు, లేదంటే మీ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు మనీ అయితే వాపస్ వచ్చేస్తుంది అని ఈమెయిల్ అయితే చేశాడు. ఇలా క్యాన్సిల్ చేసుకుంటే సో నా ట్రిప్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా ముంబై ఇంకా ఆప్షన్ ఉంది కదా లేవర్, అదే తీసుకున్నాను. ఇది ఎలాగంటే మార్నింగ్ 7కి సేమ్ ఫ్లైట్, అది ఢిల్లీ నుంచి ముంబైకి. ముంబై 9:30 కల్లా రీచ్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 4:15కి అయితే మనకి ఫ్లైట్ ఉంది. ఈ సాయంత్రం రాజమండ్రి వచ్చేటప్పటికి 6 అయితే అవుతుంది. 7 అవర్స్ లేవర్ ఇన్ ముంబై. సో ఇంకా అదే తీసుకున్నాను. నేను ఇంకా ఏమనుకున్నానంటే 7 అవర్స్ లేవర్ కదా, సిటీకి అయితే వెళ్ళి ముంబైలో ఏమన్నా చూడాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేసి వచ్చేయచ్చు, ఎయిర్పోర్ట్లో మరీ 7 అవర్స్ ఉండాలంటే ఉండలేం కదా అని చెప్పి ప్లాన్ చేశాను. సో చూద్దాం. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నానుగా. ముంబై వెళ్ళిన తర్వాత యాక్సెస్ బయటికి వెళ్ళే అవకాశం వాళ్ళు ఇస్తే ఎయిర్పోర్ట్ బయటికి అయితే వెళ్ళి సిటీని ఎక్స్ప్లోర్ చేసి తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చేయచ్చు. అక్కడ ఒక ఆప్షన్ ఏంటంటే మినిమం 2-3 అవర్స్ 4 అవర్స్ అయితే ఎయిర్పోర్ట్ లేవర్ అయితే మనల్ని బయటికి అయితే పంపించరు. ఒక 6 అవర్స్ నుంచి పైకి అయితే మనకి లేవర్ ఉంటే కనుక మనల్ని ఎయిర్పోర్ట్ బయటికి పంపించే అవకాశం ఉంది. అది కూడా కొన్ని డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి మాత్రమే. ఇంటర్నేషనల్కి అయితే ఆ రూల్స్ మళ్ళీ వేరుగా ఉంటాయి. ముంబై వెళ్ళిన తర్వాత మన అవకాశం బట్టి సిటీ బయటికి వెళ్ళి ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. ఎయిర్ హోస్టర్స్. సో అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది 31 నుంచి 45 వరకుని, కానీ మన గేట్ వచ్చి 2nd నుంచి 23 వరకు. మన గేట్ దగ్గరికి వెళ్ళి మనం సిట్టింగ్ ఏరియాలో కూర్చున్నట్టయితే ఫ్లైట్ టైంకి గేట్ ఓపెన్ చేస్తారు, ఆరామ్సే ఫ్లైట్లోకి ఎక్కేయచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మన గేట్ 2 దగ్గరికి వెళ్ళి కూర్చోవడమే. గేట్ నెంబర్ 2 నుంచి మన గేట్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా మనం బోర్డింగ్ చెక్ చేయాలి, కెమెరా వద్దని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే గేట్ నెంబర్ 2 దగ్గరే కదా, మనం ఎలాగ దగ్గరగానే ఉన్నామని చెప్పి నేను అలా ఎయిర్పోర్ట్లో కొంచెం అలా వీడియోస్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. సరే కదా టైం అవుతుంది కదా అని చెప్పి గేట్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళేటప్పటికి గేట్ చేంజ్ చేస్తాం సార్. గేట్ నెంబర్ 2 నుంచి 19కి అయితే చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది, మీరు చాలా త్వరగా వెళ్ళాలన్నారు. ఇంకా చేసేది ఏమీ లేక చాలా స్పీడ్గా అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఆల్రెడీ ఇప్పుడైతే నేను గేట్ నెంబర్ 12 దగ్గర ఉన్నాను. ఇంకా 19 వరకు పరిగెట్టాలి. లాస్ట్ మినిట్లో అయితే చాలా టెన్షన్ అయితే వచ్చింది. చాలా స్పీడ్గా అయితే పరిగెట్టుకుంటూ గేట్ నెంబర్ 19కి అయితే నేను రీచ్ అవుతున్నాను. ఇది గేట్ నెంబర్ 18. సో ఎయిర్పోర్ట్లో మనం టైం ఉంది కానీ ఎక్కువ తిరగకుండా వీలైనంత వరకు మన గేట్కి వచ్చి రీచ్ అవ్వడం అనేది చాలా మంచిది. సో నేనైతే గేట్ నెంబర్ 19కి అయితే వచ్చేసాను. మ్యాక్సిమం బోర్డింగ్ అయితే చాలా మట్టుకి అయిపోయింది. సో నేను ఒక్కడనే ఇంకా లాస్ట్కి ఉండిపోయాను. నేను ఎంట్రీ అయ్యాను, నెక్స్ట్ వెంటనే సెక్యూరిటీ తన యాక్సెస్తో బోర్డింగ్ అయితే క్లోజ్ చేస్తాడు ఇంకా. సో నేను ఒక్కడనే లాస్ట్లో అయితే ఇంకా ఉండిపోయాను. చాలా లక్కీ, లేదంటే ఫ్లైట్ మిస్ అయినట్టయితే మళ్ళీ నాకు ఢిల్లీ నుంచి ముంబై నుంచి రాజమండ్రి రావడం అలా అనేది చాలా కష్టమై ఉండేది. సో ఇది చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు.
వాళ్ళు ఆల్రెడీ నాకు మెసేజ్ ఇచ్చారు, నేను మెసేజ్ని కూడా చూసుకోలేకపోయాను. ఇది ఇంకొక గేట్. ఈ గేట్ మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా ఆల్మోస్ట్ ఫ్లైట్లోకి అయితే మనకి ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ ద్వారా మనం ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ అనేది డైరెక్ట్గా ఫ్లైట్కి అటాచ్ అయి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని మనం దాటితే ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో ఫైనల్గా ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఎయిర్ హోస్టర్స్ అయితే వెల్కమ్ చెప్తూ చాలా బ్యూటిఫుల్గా అయితే ఒక స్మైల్ అయితే ఇచ్చింది. నేను బ్లాగ్ చేస్తున్నానని చెప్పాను, సో తను కూడా చాలా స్మైల్ ఇచ్చింది. వీళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు, ఛానల్ ఏంటని అడుగుతున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న సీట్స్ అయితే ఎక్స్ట్రా లార్జ్ సీట్స్. ఇక్కడ లెగ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ సీట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. వీటికి కాస్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రాగానే ఉంటుంది. అండ్ ఫైనల్గా నాకైతే విండో సీట్ వచ్చింది. నేను ఎటువంటి మనీ అయితే పే చేయలేదు. సో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కావడం వల్ల సన్ రైజ్ అయితే అవుతుంది. సో మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. ఎంత స్పీడ్ అందుకున్న తర్వాత ఫ్లై అవుద్దో, గాల్లోకి లేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ ఫ్లైట్ 300 కిలోమీటర్స్ స్పీడ్ రన్ అయిన తర్వాత టేకప్ అయితే అయింది. అండ్ 500+ కిలోమీటర్స్ రన్ తర్వాత మన సిగ్నల్ అయితే ఇంకా బ్రేక్ అయిపోయింది. అంటే అప్పటికే ఫ్లైట్ చాలా హైట్కి వెళ్ళిపోవడం వల్ల సిగ్నల్ బ్రేక్ అయితే అయిపోయింది. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ముంబై రీచ్ అయిపోయింది. సో ఎగ్జిట్ గేట్ వైపు అయితే నేను వెళ్ళిపోతున్నాను. సో గాయస్, ఫైనల్లీ మనం ఢిల్లీ నుంచి అయితే ముంబై రీచ్ అయిపోయాం. ముంబైలో 7 అవర్స్ లేవర్ అని చెప్పాడు. సో ఈ 7 అవర్స్ లేవర్ని ముంబైలో ఎయిర్పోర్ట్లోనే ఉండకుండా సో అలా బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. సో ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.